మరలా చిగురించబోతుంది. గొప్ప దినాలను చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడు, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె, స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. కొన్ని క్యారెక్టర్స్లో మనం చాలా సంతోషంగా బైబిల్లో ఆ క్యారెక్టర్స్ మనం తీసుకోవడానికి ఇష్టపడతాం. ఈ క్యారెక్టర్లో ఉండాలి, మోషే వలె ఉండాలి, ఏలియా వలె ఉండాలి, ఎలీషా వలె ఉండాలి, వీరిలా ఉండాలి, వారిలా ఉండాలని. అలాగనే కొన్ని క్యారెక్టర్స్లో ఇలా ఉండకూడదు అనుకుంటాం. అందులో ఒకానొక క్యారెక్టర్ బరాక్. నిజమేది. ఎందుకంటే బరాక్ దైవజనుల మీద, అంటే దేవుని సేవకుల మీద ఆధారపడే ఒక వ్యక్తి. అంటే ఏ విషయం? దేవుని సేవకుల మీద ఆధారపడకూడదా? చూడండి, దెబోరా ఒకవైపు ప్రవక్తినిగా ఉంది. ఆమె ప్రభు పక్షాన్ని నిలబడి బరాక్ చెప్తుంది, బరాక్ దేవుడిని వాడుకోబోతున్నాడు, నీ కార్యం చేయబోతున్నా, నీ ద్వారా ఇజ్రాయెలుకు రక్షణ ఇవ్వబోతున్నాడని చెప్తే బరాక్ అంటాడు, నువ్వు లేకపోతే నేను వెళ్ళను, దెబోరా నువ్వు రాకపోతే నేను వెళ్ళను. ఎంతైనా సేవకులు నమ్మచ్చు, ఎంతైనా సేవకులతో ఉండొచ్చు, కానీ నువ్వు లేకపోతే పరలోక రాజ్యం లేదు అన్న మాట చెప్పచ్చు. మీరు చెప్పండి. మీరు లేకపోతే పరలోక రాజ్యం లేదు, మీరు రాకపోతే పరలోక రాజ్యం వెళ్ళనని చెప్తారా? చెప్పండి. బరాక్ అలాగే చెప్తున్నాడు, నువ్వు లేకపోతే నేను వెళ్ళను. సంగమా, సేవకులు మనకి ఇవ్వబడిన బలం, మనకు సత్యం చెప్పడానికి ఇవ్వబడిన బలం, దేవుడు ఆ సత్యాన్ని పంపించినవాడు. సత్యము దేవుని చేతిలోంచి మనిషిగా మన చేతుల్లో, సేవకుల చేతుల్లో పడింది మిమ్మల్ని ప్రోత్సహించడానికి. మేము దేవుళ్ళు కాదు, మేము మీకు ఏది చేయలేము, మేలు కేవలం మాట చెప్పగలం అంతే. ఈ మాట చెప్తున్న సమయంలో ఈ మాట నచ్చి కొందరు వీరు బాగా చెప్పారు అనిపించచ్చేమో, కానీ అయితే ఘనత ప్రభుకే చెల్లుతుంది. ఈ భూమి మీద ఎందరు సేవకులున్నా మహిమ ఏ వ్యక్తికి వెళ్ళదు. నిజం, ఏ వ్యక్తికి వెళ్ళదు. కారణం, దేవుడు ప్రతి స్థాయిలో మహిమ ఆయన తీసేసుకుంటాడు, ఆయనకి వెళ్తుంది. అంటే ఈ లోకం ఒక వ్యక్తిని గుర్తించి ఈ వ్యక్తి గొప్పోడు అది చెప్పొచ్చేమో, కానీ ఒక న్యాచురల్గా లేకపోతే జరిగే ఒక విషయం ఏదంటే ప్రభుకే మహిమ వెళ్తుంది. ఒక రోగి స్వస్థపరచబడినా, ఒక వ్యక్తి ఈ లోకంలో ఏది జరిగినా, ప్రభు కృపలో ఏం జరుగుతున్నా దేవునికే మహిమ వెళ్తుంది. ప్రతి ఇటుక సేవకులో మేము వేసి కడుతుంటాం, కానీ మహిమ దేవునికే చెల్లుతుంది. ఈరోజు ఆ దేవుణ్ణి మహిమపరచాలి, ప్రభువాటి ముందుకెళ్ళాలి. బరాక్ అంటాడు ఈ విధంగా, నువ్వు రాకపోతే నేను వెళ్ళను. అలా ఉండకూడదండి. మన దేవుని మీద ఆధారపడాలి. దేవుని చెప్పాలయ్యా నువ్వు వస్తున్నావు కదా. ఆ దెబోరా చెప్తుంది ఈ విధంగా, ఆ ప్రవక్తని ఈ విధంగా అంటుంది, సేవకురాలు ఈ విధంగా చెప్తుంది బరాక్, అయ్యా నీవు వెళ్ళు, దేవుడు నీకు తోడైనాడు, అక్కడ దేవుడు నీకు సాయం చేస్తానని చెప్పాడు. ఈయన దేవుడు వస్తాడని చెప్పిన మాట కూడా పక్కన పెట్టేసి నువ్వు రాకపోతే వెళ్ళని చెప్తున్నాడు. చూడండి ఎంత తక్కువ మాట. దేవుడు ముందు మనసులోకి పెట్టుకుంటే, ఆయన ఉన్నాడని ఆలోచన పెట్టుకుంటే మనుషులందరూ కూడా ఆయన తర్వాత మిగతా వాళ్ళకి స్థానం ఇవ్వాలి, కానీ ఆయన తప్పించి మిగతా వాళ్ళకి స్థానం ఇవ్వకూడదు. ఏమవుతుంది చెప్పండి? దానివల్ల ఘనత నీకు రాదు, మరొకరికి వెళ్ళిపోతుంది. అందుకనే సెసీరా అన్న ఒక కమాండర్ని కొట్టడానికి అందరినీ చంపేశాడట బరాక్, కానీ సెసీరా అన్న ఒక వ్యక్తిని చంపలేకపోయాడు. కారణం, ఆయన పరుగుని వెళ్ళిపోయాడు. చూస్తే ఆయన ఒక స్త్రీ చంపేసింది. ఈయన వెళ్ళకముందే ఆమె చంపేసి రెడీ ఉంచుకుంది, చంపేసినది కానీ చూపిస్తుంది. అయ్యో మిస్ అయిపోయినే. ఘనత రావాల్సిన పాయింట్ని దేవుడు మిస్ చేసేస్తాడు. నీకు ఘనత వచ్చే ఆ పాయింట్ని దేవుడు మిస్ చేసేస్తాడు. ప్రభు మీద ఆధారపడతావా? దేవుని మీద ఆధారపడతావా? దేవా నువ్వు ఉన్నప్పుడు నాకు జలస్ ఫీలింగ్స్ ఎందుకయ్యా? నువ్వు ఉన్నప్పుడు వీళ్ళందరూ ఏమనుకుంటారు నాకెందుకయ్యా? ఎవరేమనుకున్నా, ఎవరు అనుకోకపోయినా నేను మీద ఆధారపడుతున్నాను. నువ్వు చూసుకో, నువ్వు నా కొరకు నిలబడు, నువ్వు నా కొరకు కార్యం చేయించి దేవుని మీద ఆధారపడదాం. దేవుడు ఘనమైన కార్యాలతో మనల్ని నడిపిస్తాడు. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. గొప్ప కార్యాలు మీ కొరకు దాచి ఉంచాను. నెమ్మది కలిగి ఉంటావా? ఘనమైన కార్యాలు ప్రభు మీ కొరకు జరిగించబోతున్నాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. నీ బిడ్డలకు మీరు ఈరోజు మాట్లాడారు. దేనికి భయపడద్దని, దేనికి తొందరపడద్దని, దేనికి నిర్ణయాలు తీసుకోవద్దని నువ్వు వారికి తోడున్నావు అని చెప్తున్నావు. నీకు వందనాలు. బరాక్ అయితే దెబోరా మీద ఆశ పెట్టుకున్నాడు. నువ్వు రాకపోతే నేను వెళ్ళనన్న ఆలోచన మంచిది కాదని, తుదకు ఘనత పోతుందని లేఖనాలు చెప్తున్నాయి. అట్టి విధంగా నీ బిడ్డలు లేకుండా ఘనత ఇచ్చేటట్లుగా నీపైన ఆధారపడే వ్యక్తులుగా చేయండి. నీ కృప వారికి ప్రకటించుండే ఈ ఉదయం విన్న మాటను మర్చిపోకుండా ఆ మాట ప్రకారం వారి జీవితం నడిపించమని కోరుతూ యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్.
దేవుని మీద ఆధారపడదాం, ఘనమైన కార్యాలు చూద్దాం. దేవుని మీద ఆధారపడి ముందుకు వెళ్దాం. ఘనత మరొకరు కాదు, నీకు ఇవ్వబడుతుంది. God bless you. See you tomorrow.